సో డ్రైవ్యూలో 2000 సంపాదించవచ్చా? 2000 కాదు, 2500 కూడా సంపాదించవచ్చు 100%. సో హాయ్ అన్న అందరికీ. సో నా పేరు నవీన్. సో డ్రైవ్యూలో డ్రైవింగ్ డ్యూటీ చేస్తుంటా ఆన్లైన్. సో చాలామందికి అయితే అర్థమవుతుంది డ్రైవ్యూ అంటే ఏంది. సో డ్రైవ్యూ అంటే డ్రైవర్ని బుక్ చేసుకునే యాప్. 4 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ అని వస్తుంటుంది. సో చాలామంది అడుగుతారు అన్న 2000 వస్తాయని. వస్తుంది, 2000 కాదు 2500 వస్తుంది. డిపెండ్ మన కష్టం మీద. సో దీంట్లో ఎట్లా జాయిన్ కావాలా, ఆఫీస్ ఎక్కడ, ఎంత వస్తుంది పర్ మంత్, మనము డ్రైవ్కి ఎట్లా పేమెంట్ ఎంత చేయాలా, సో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలా డ్రైవ్లో జాయిన్ కానీ. సో చాలామంది కామెంట్ పెడుతున్నారు. సో అవన్నిటికీ ఈరోజు ఫుల్ వీడియో చేస్తాను. ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో డైలీ 2000 సంపాదించుకున్నాం, ఎన్ని గంటలైనా కష్టపడాలంటే వాళ్ళు, కాకపోతే ఈ వీడియో పక్క పనికొస్తుంది. సో ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. సో చూడొచ్చు నేను ఒక్కొక్క జాగాలో ఎంత సంపాదించింది అప్పుడప్పుడు. సో ఉట్టిగానే రాదు ఇది, మినిమం 14 అవర్స్ 12 అవర్స్ కష్టపడితేనే వస్తుంది. సో మనం డ్రైవ్లో ఎట్లా జాయిన్ కదా పాయింట్ టు పాయింట్ అయితే చెప్తా. సో మిస్ కాకుర్రి. సో ఫస్ట్ వన్ డ్రైవ్లో ఎట్లా జాయిన్ కావాలంటే మన ప్లేస్టోర్లో యాప్ డ్రైవ్యూ పార్ట్నర్ అని కొడితే యాప్ అయితే వెళ్తుంది. సో దాంట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ కావాలా, పాన్, ఆధార్, పాస్బుక్ అప్లై చేసుకున్న తర్వాత సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసినాక డ్రైవ్యూ నుంచి 2 days నుంచి కాల్ అని వస్తుంది. లేకపోతే కాల్ రాకపోయినా కూడా మీరే కుక్కట్పల్లిలో ఆఫీస్ ఉంది, ఇంకొకటి మన సికింద్రాబాద్లో ఉంది. రెండిట్లా ఎక్కడైనా ఆఫీస్ వెళ్ళొచ్చు. మీకు సబ్మిట్ చేసినాక యాప్లోనే చూపెడుతుంది లొకేషను. సో ఆఫీస్కి వెళ్ళినాక ప్రాసెస్ ఏముంటుందంటే ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ తీసుకొని పోవాలా. ఒరిజినల్ అన్నీ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత మినిమం లైసెన్స్ మీద 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలా. సో కిందికి వెళ్ళమంటాడు. కిందికి వెళ్ళి ఆటోమేటిక్, మాన్యువల్, ట్రెజర్ చెప్పంటాడు. సో ఓకే అయితే నువ్వు మళ్ళీ ఆఫీస్ పోమంటాడు. జర తేడా అయితే ఒక 6 months తర్వాత రా అంటాడు. సో నువ్వు పర్ఫెక్ట్గా 2 డ్రైవ్ టెస్ట్ ఓకే అయిందనుకో, ఆఫీస్కి పోతావు. ఆఫీస్ పోయినాక వాళ్ళు చెప్తారు ఎట్లా డ్రైవ్ చేయాలని, కొంచెం సిస్టమ్ పెట్టి చూపెడుతుంటారు, ఇట్లా బుకింగ్ తీసుకోవాలా ఇట్లా అని. సో దాని తర్వాత ఎట్లుంటుందంటే 2 ప్లాన్లు ఉంటాయి మనకి. ఒకటి 1300 రీఛార్జ్ చేసుకుంటే 7 days వస్తుంది. ఇంకొకటి 298 వస్తుంది, అదేమో 1 month వస్తుంది. సో 1300 ప్లాన్ ఎట్లుంటుందంటే మనకు ఫుల్ అమౌంట్ ఆల్మోస్ట్ మనం ఒక 1000 రూపాయలు సంపాదించాం అనుకో, దాంట్లో 100 rupees కమిషనే తీసుకుంటాడు, 900 మనకే ఇస్తాడు. దీంట్లో 300 ఏంటంటే నువ్వు 1000 రూపాయలు సంపాదించినావు అనుకో, నీకు 650, 700 రూపాయలే దాంట్లోనే కమిషన్ 2 months తీసుకుంటారు అనమాట. సో 1300 ఫుల్ టైం చేసే వాళ్ళకి 1300 రీఛార్జ్ చేసుకోవాలా. సో పార్ట్ టైం అనుకుంటే 300 రీఛార్జ్, 298 ప్లాన్ చేసుకుంటే బెస్ట్. సో నాకు తెలిసి అయితే 1300 ప్లానే బెస్ట్. నాది 1300 అయితేనే 2000 కొట్టగలుగుతాం, ఇదైతే పక్క. 298 అయితే కష్టమే, మస్తు గంటలు కష్టపడాలా. సో 1300 ప్లాన్ ఫుల్ డే చేసుకున్న వాళ్ళకి 2500 సంపాదించుకున్న వాళ్ళకైతే 24 hours బుకింగ్ ఇస్తాడు. మనకి ఎట్లా బుకింగ్స్ ఉంటాయి అంటే 4 hours, 2 hours, 8 hours, 12 hours ఉంటాయి. అవుట్ ఆఫ్ స్టేషన్స్ కూడా ఉంటాయి బుకింగ్స్. సో ఎట్లా అంటే మన 1 way బుకింగ్స్ కూడా ఉంటాయి. 1 way 10 తర్వాత అమౌంట్ ఎక్కువ వస్తుంది, మినిమం 500 వస్తుంది. ఆ బుకింగ్ అమౌంట్ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకే చాలామంది నైట్ ఎక్కువ చేస్తారు. ఇంకొకటి కొత్త వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ దీంట్లో 2 types బుకింగ్స్ వస్తాయి. ఒకటి క్లాసిక్ వస్తుంది, ఒకటి ప్లస్ బుకింగ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే టాప్ రేటర్ బుకింగ్ అనమాట. సో ఏంటంటే మీరు ఫస్ట్ జాయిన్ అయినాక 60 బుకింగ్ కొట్టేంత వరకు ప్లస్ బుకింగ్ రావు, క్లాసిక్ బుకింగ్లే వస్తాయి. క్లాసిక్ అంటే కొంచెం దీనికి ఒక 70 rupees ఫరక్ ఉంటుంది, 70-60 rupees తక్కువ వస్తుంది క్లాసిక్. అంటే మామూలు ట్రైనర్ అని వస్తుంది. మీరు ఎప్పుడైతే కొట్టి డ్రైవింగ్ చేసి 60 ట్రిప్ కంప్లీట్ చేసినాక రేటింగ్ వెళ్తుందో అప్పుడు మీకు ప్లస్ అప్గ్రేడ్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ కాల్ చేస్తాడు, మీకు ప్లస్కి అప్గ్రేడ్ అయింది రండి అని చెప్పి అప్పుడు ఈ టీషర్ట్ ఇస్తారు. సో కొంచెం ఏంటంటే కొత్త వాళ్ళకి 1 ప్లస్ అప్గ్రేడ్ అయ్యేంత వరకు కొంచెం ఈ క్లాసిక్ బుకింగ్లో వస్తాయి. మీకు పక్కన ఉన్నా కూడా ఈ ప్లస్ బుకింగ్ రావు. సో కొంచెం ఒక 1 month అయితే జర తక్కువ అమౌంట్ వస్తుంది. ఎట్లా అంటే ఒక 1500-1400 వస్తుంది పర్ డే. అది 1300 రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఎంత కష్టపడ్డా, నాకు ఎన్ని గంటలు కష్టపడ్డా నాకు మినిమం 2000 కావాలా. నాకు మస్తు ఇట్లా టెన్షన్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మంచిగా కష్టపడితే నెలకు డైలీ 2000 సంపాదించుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే డ్రైవ్యూ. సో ఇక్కడ జాయిన్ కావాలంటే జాయిన్ కాండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రెస్పాన్స్ అవుతాం మీ కామెంట్కి అయితే. సో అప్పుడు బుకింగ్ లేనట్టు ఉండదు. పొద్దున 24 hours అయితే బుకింగ్ కంపల్సరీ ఉంటాయి. సో ఏంటంటే మన దగ్గర అక్కడ చూడొద్దు, ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోవాలా. బస్ పాస్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలా. మన ఇంటి దగ్గరనే ఉండండి, కూర్చుంటే అయితే రాదు. ఒకవేళ ఎప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న బుకింగ్స్ అయితే చెప్పలేము, వస్తే తీసుకుంటాం లేకపోతే మన ఇంటి దగ్గర వస్తే కదా అని వెయిట్ చేసుకుంటూ కూర్చోవచ్చు. కొంచెం దూరం వచ్చినా కూడా వెళ్ళిపోవాలి, అట్లా అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. సో క్లాసిక్ ప్లస్ మళ్ళీ ప్లస్కి అప్గ్రేడ్ అయినాక మన క్లాసిక్ ఎందుకు తీసుకోవాలి, అన్ని ప్లస్సే తీసుకోవాలి అనుకోవద్దు. సో అప్పుడప్పుడు క్లాసిక్ కూడా తీసుకుండాలా. అప్పుడు ఇట్లా రోజు ఒకేలా ఉండదు బుకింగ్స్. మనకు ప్లస్ బుకింగ్ లేకపోతే క్లాసిక్ తీసుకోవాలి. టైం వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకుంటే ఇక మొత్తం రోజు అంతా వేస్ట్ అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో ఎవరికైనా డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. గట్టిగా సంపాదించాలా డ్రైవింగ్లో అనుకుంటే ఖచ్చితంగా ఇదే పర్ఫెక్ట్ ప్లాన్. సో రైట్ ఉంటా. థ్యాంక్ యూ.